హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏంటి, ఇది అనకాపల్లిలో గవరపాలెంలో అయితే ఉన్నది. సో ఇక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది. అందుకని మేమైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. జనం అయితే చాలామంది అయితే కళ్యాణాన్ని చూస్తున్నారు. ఒక పక్క దర్శనాలు అయితే అవుతున్నాయి, ఒక పక్క అయితే కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి. చాలా రంగరంగ వైభవంగా అయితే కళ్యాణం అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? గవరపాలెంలోనండి. లక్ష్మీ అమ్మవారిని అయితే చాలా ముద్దుగా అయితే అలంకరించారు. చాలా బాగున్నారు కదా అమ్మవారు. లోపలైతే లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఉన్నారండి. సో బయటనైతే విగ్రహాలు అయితే వినాయకుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామివి, కృష్ణమూర్తి, వెంకటేశ్వర స్వామి అందరూ కూడా విగ్రహాలను అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ విష్ణుమూర్తి అయితే పాన్పు మీద అయితే పడుకున్నారు. సో ఇక్కడైతే లోపలైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ కళ్యాణం జరుగుతుందని అనుకోండి. ఇక్కడండి ఒక 6-7 జంటల చేత అయితే కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. కలశాలు అవి పెట్టి కూడాను వేద పండితుల చేత చాలా బాగా అయితే కళ్యాణం జరిపిస్తున్నారండి. విగ్రహాలను కూడా పెట్టారు. లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాలను అయితే పెట్టి చాలా ఘనంగా అయితే ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. 3 పండితులు అయితే ఈ కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి. పక్కన ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టారు. చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే పెట్టారండి. సేమ్ సింహాచలంలో ఎలా ఉంటారో దేవుడు అలాగే ఉన్నాడు. సో చాలా జనం అయితే కూర్చొని కళ్యాణం అయితే చూస్తున్నారు. ఇంకా జనం అయితే గుళ్ళోకి వస్తున్నారండి. సో మేమైతే టైం అవుతుంది కదా, అందుకని బయటకైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ జంట పాములు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా, అన్ని విగ్రహాలు కూడా ఈ గుడిలోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరైతే కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము, పులిహోర అయితే ఇచ్చారు. సో మీరు కూడా కళ్యాణం అయితే చూడండి లైవ్లో. नमो दिवे नमः पृथुव्यै सप्रसभां मे गोपाय ये च सभ्या सभासदः तामिन्द्रियावतः कुरु सर्वमायुरुपासतां सर्वेभ्यो श्री महाभागवतेभ्यो नमः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु आगमार्थं देवानां गमनार्थं रक्षसां कुर्यात् घण्टारवन्दत्र देवस्थानेषु लाञ्छनं तदेव रत्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेषं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नेतर्मतिर्मम स्मृतेः कल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तु तेषाममङ्गलं येषा प्रतिष्ठो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां देयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अनन्याः चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके ॐ केशवादि चतुर्मूर्तिभ्यो नमः ॐ चण्डादिद्वारपालकेभ्यो नमः ॐ अनन्तगरुड विश्वक्सेनादि ऋतुसूर्भ्यो नमः ओम परांशुपरकारादि महाभागवतेभ्यो नमः ओम विदुर्यामनादि पूर्वाचार्येभ्यो नमः इति नमस्कारं कृत्वा पृथिव्याः मेधो पुष्टिर्षिः कूर्मो देवता सुतरं चन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओम भूः ओम शिवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तस्य पितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सु वरों श्री भगवदाज्ञया भगवत्कैङ्कर्यार्थं शुभाभ्यां शुभे शोभनमुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः उत्तरायणे वसन्त ऋतु चैत्रमासे शुक्लपक्षे एकादश्यां सुपतितौ वासरः भानुवासरे शुभनक्षत्रे सौत्रिकगोत्रोद्भवस्य नूकेश्वरनामधेयस्य धनुर्वेङ्कटपद्मावतीनामदेवत्या सह कुटुम्बस्य सौत्रिकगोत्रोद्भवस्य नायडुनामधेयस्य गोत्रोम श्रीनिवासरावनामधेयस्य धनुसोमेश्वरीनामदेवत्याः सह कुटुम्बस्य
వీటిలో కాశీభూతి వెంకటరమణనామధేయస్య ధర్మతి రత్ననామదేవత్యా సహ కుటుంబస్య కాశీభూతి రాజునామధేయస్య ధర్మతి రేవతీనామదేవత్యా సహ కుటుంబస్య లక్ష్మణరామధేయస్య ధర్మ రేవతీనామదేవత్యా